అందుకే మరి దాదాసాయి గారు వేళ ప్రార్థన పాట ఉంది, పాడతారా? వేళ పాట, వేళ పాట సిమియోన్. దేవా దేవుని ఓ ప్రియులారా దేవారాజుని గొల్వారాడి లేవంగానే త్వరగా దేవుని స్మరించి ఆవేగామి పనులు ఆరంభించుదా మేలు. దేవా దేవుని లోకాలేండి ఓ ప్రియులారా దేవారాజుని గొల్వారాడి మాంచము దిగగానే మొదట మోకాళ్ళుని మన తండ్రిని తలంచుకొనుట మంచి పనులన్నిటి మెచ్చిన పని అవును, కొంచెమైనాడు బద్దగించుట సరికాదు. చాలండి, మీకు వేళ పాట అనగానే ఎత్తుకోలేను కాబట్టి పల్లవి చరణం కూడా పాడి చూపించాలి, లేకపోతే మీరు ఎత్తుకుని ఉంటే నేను పాట పాడేదాన్ని కాదు. మరి సన్నిధి చేసే ముందు తెల్లవారు లేవగానే మంచము దిగగానే అని ఒక చరణం పాడుకుని ప్రార్థన చెయ్యండి. ఏం చేయాలి? మంచం దిగ్గానే ఏం చేయాలి? వాష్రూమ్కి వెళ్ళి కాళ్ళు కడుక్కొని కాళ్ళు చేతులు మొహం కడుక్కొని వచ్చి మొక్కరించి ప్రార్థన చేయాలి. కనుక ఈ వేళ ప్రార్థన చేయడం ద్వారా సూర్యోదయంలో నీతి సూర్యుడు మనకి ఒక కిరీటాన్ని ఇస్తూ ఉంటారు. ఆ కిరీటాన్ని మనం పొందుకునే స్థితిలో వరుసలో మనము ఉండాలి. కనుక ఇప్పుడు విశ్వాసారా, మరి ఆత్మీయంగా పెరిగే వారికి అంతరంగ కిరీటము, అంతరంగ వరము, అంతరంగ అనుభవము, అంతరంగ మర్మమును మనం తెలుసుకోగలుగుతాము. మరి పైగా కనబడేది కూడా లోకముతో సహవాసము చేసినప్పుడు లోతుల దేవుని ప్రక్క లోతులోనికి మనం లేనప్పుడు ఎలాంటివి కూడా లోతు అనేది మనము తెలుసుకోలేము. కనుక